కొన్ని బంధాలకు మాటలతో సంబంధం లేదు, కానీ చూపుల్లో మాత్రం అవి అర్థమవుతాయి. మాణిక్య ఒక క్షణం కిటికీ బయటకు చూసి నిశ్శబ్దంగా ఊపిరి పీల్చుకుంది. తర్వాత గీత దగ్గరికి వచ్చింది. గీత కళ్ళల్లో గందరగోళం. అమ్మా, సార్ ఏమన్నారు? మాణిక్య కాస్త ఆగి నవ్వింది. ఏం లేదు గీత, మీ గురువుగారు నిన్ను ఎంత నమ్ముతున్నారో తెలుసా? నువ్వు చాలా తెలివైన దానివని చెప్తున్నారు. గీత కాస్త సంతోషంగా నవ్వింది, కానీ ఇంకా అనుమానంగానే ఉంది తనకి. కానీ సార్ ఎందుకో కాస్త సీరియస్గా ఉన్నారనిపిస్తుందమ్మా. చూడు గీత, మన జీవితంలో కొందరు మనకి దారి చూపుతారు. వాళ్ళు ఎప్పుడు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే నీ మనసుని ఎప్పటికీ పక్కదారి పట్టించొద్దు అంది. గీత ఆ మాటలు విన్నాక ఓ గౌరవం ఆమె మనసులో పుట్టింది. తన గురువు, మొదటి గురువు అయిన తల్లి ఇద్దరు ఎందుకు ఒకే మాట చెప్పినట్టుగా అనిపించింది. దారి తప్పొద్దు అని. ఆమె తల్లిని హత్తుకుంది. మాణిక్య మెల్లగా నవ్వింది, కానీ కళ్ళల్లో ఒక చిన్న భయం. ఆ సంభాషణ తర్వాత శ్రీకర్ గీత నుండి కొంచెం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ మనసు మాత్రం ఆమెకు దగ్గరగా వెళ్ళేది. తనలో పెరిగిన ఆ ప్రేమను ఎప్పుడూ చూపించలేదు. అదొక్కటే తన నియంత్రణ, తన గౌరవం. అందుకే చదువులో మునిగిపోయాడు. ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి ఇప్పుడు ఎస్ఈటి కోసం సిద్ధమవుతున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చిన గీతకి కొన్ని రోజులు ఇంటికి వచ్చింది. తల్లి దగ్గర ఉంటే ఆమె మనసు ప్రశాంతమవుతుంది. ఈలోపు గీత 18th బర్త్డేని చిన్నగా అందంగా జరుపుతుంది మాణిక్య. కొంతమంది దగ్గర స్నేహితులు, గీత కళాశాల నుంచి వచ్చిన లెక్చరర్స్. ఆ రోజు మిగతా లెక్చరర్స్ కూడా మరీ అడగడంతో శ్రీకర్ అక్కడికి వచ్చాడు. అది శ్రీకర్ జీవితంలో మధురమైన క్షణం. ఆరెంజ్ లెహెంగా, పర్పుల్ దుపట్టా, హాఫ్ శారీ వేసుకొని ఒక జడ తలలో మల్లెపూలు పెట్టుకొని గీతాంజలి యువతల అతనికి కనిపించింది. అందరినీ పలకరిస్తూ అటుగా వస్తున్న గీతాంజలిని శ్రీకర్ ఆమెను తదేకంగా చూస్తుండడం గమనించింది. గీత సిగ్గుతో ముడుచుకుంది. శ్రీకర్ ఆమెను చూసి మెల్లగా నవ్వాడు. కేక్ కటింగ్ అయ్యాక అతను ఒక బహుమతి ఇచ్చాడు. ఒక చిన్న పుస్తకం, లోపల ఒక చిన్న లేఖ. గీత, నీలో ఉన్న శక్తి నీకే తెలియదు. కొన్ని మాటలు నేను కాస్త కఠినంగా చెప్పి ఉంటే క్షమించు. అది నిన్ను ఆపడానికి కాదు, మరింత ఎత్తుకు తీసుకెళ్ళడానికి మాత్రమే. శ్రీకర్. గీత ఆ లేఖలోని మాటలు చదివాక కాసేపు నిలిచిపోయింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, హృదయంలో మాత్రం పురట. ఏమీ అడగకుండా, ఏమీ చెప్పకుండా ఆ ఇద్దరి మౌనం మాత్రమే ఆ రాత్రి కథ చెప్పింది. రోజు ఇచ్చిన ఆ చిన్న లేఖ గీత జీవితంలో ఏ మార్పుకు దారితీస్తుంది? నిశ్శబ్ద బంధం ఎక్కడికి తీసుకెళ్తుంది? తెలుసుకోవాలంటే కామెంట్ బిలో పార్ట్ 4. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా.